ना इनका लवर ना दस जानते मेरा पीछे कौन है मेरे आगे कौन है जानते మీరు అసలు ఏం చదివారు ఏదైనా ప్లాన్ ఉండేదా? ఇట్లా అవుదామని ఏమనుకోలేదు. ఫస్ట్ క్లాస్లో పాస్ అవడమే గొప్ప. ఎప్పుడు కాపీ కొట్టే బతికే కానీ ఇప్పుడు చదివి రాసింది లేదు. సో ఫస్ట్ సినిమా ఏంటి? ఈ నగరానికి ఏమైంది, అది నాగుల పంచమి డైలాగ్, దాంతో అన్ఎక్స్పెక్టెడ్ ఓవర్ నైట్ స్టార్. ఈ టైం మీది, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. కాలనీలో కూడా చాలా మంది జీవన్ గారు అంటారు. ముందు అరే ఆ గుండుగడ ఒక షెఫ్ నుంచి ఒక ఆర్టిస్ట్గా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకేదో చేయాలని వెళ్ళే అవకాశాలు ఉంటాయి మీకు? ఇందులో ఇండస్ట్రీలోనే పాతిపోదామని చూస్తున్నాం. ఒక్కసారి రంగు పడితే అదే రాళ్ళం. అది మీరు ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించారా? 10th క్లాస్లో ఒక అమ్మాయిని ప్రేమించినుండే. వెళ్ళి చెప్పారా ప్రేమించానని? పెద్ద లెటర్ రాసి ఇచ్చాను, చింపి పక్కన మాడేసింది. సరే ఆమె పక్కన ఫ్రెండ్ ఉంది, నువ్వని ఒప్పుకోవచ్చు కదా. ఆఫ్టర్ 15 years అనుకుంటా పెళ్ళి అయిపోయి పిల్లలు వాళ్ళకి గుడి దగ్గర షాప్ లో ఉన్నా. నేను యాక్టర్ అయిపోయాను. హే జీవన్ అన్నది ఎవరు చూసాను, గుర్తుపట్టలే. నేను అని పేరు చెప్తుంది. జీవన్ నా తర్వాత ఇంకో పై చెప్పి అది కూడా వచ్చేసింది రా ఇక్కడే. అంటే వాళ్ళిద్దరు అక్క చెల్లి. నాకు తెలీదు, స్కూల్లో ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళు అని తెలియదు. హాయ్ హలో నమస్కారం, ఆదాబ్. వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. టాలీవుడ్లో చాలామంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు, కానీ సహజీవితంలోంచి వచ్చిన నటులు సినిమా తెరపైన జీవిస్తారు. ఎస్, వాళ్ళలో ఒకరు ఇవాళ మనతో ఉన్నారు. షెఫ్గా ఉంటూ దాని తర్వాత సినిమానే తన నెక్స్ట్ బెస్ట్ చాయిస్గా తీసుకుంటున్న జీవన్ కుమార్ గారు ఇవాల్టి మన పాడ్కాస్ట్ స్పెషల్ గెస్ట్. లెట్స్ మీట్ జీవన్ కుమార్ గారు. హాయ్ హలో వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్విటేషన్. పాడ్కాస్ట్కి పిలిచి, మరి ఫస్ట్ పాడ్కాస్ట్ నాది. మీరు నా ఫ్రెండ్ అంటే నాకు ఇప్పుడు ఎంత ధైర్యం ఉంది తెలుసా. అసలు నా వెనకాల ఎవరన్నా దస్ జాన్తే మేరా పీछे कौन है मेरे आगे कौन है जानते అనొచ్చు ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది. నార్మల్గా ఏంటంటే మనం లైఫ్లో వెళ్తూ ఉంటే అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి మనకు అనమాట. అలాగా ఇలాంటి అవకాశం, సినిమా అవకాశం మీ లైఫ్లోకి రావడం, అండ్ సినిమా పక్కన పెడితే ఇప్పుడు ఓటీటీలో మీరు ఆహాలో చేసే హల్చల్, అది వేరే లెవెల్. అసలు ఆ ప్రాజెక్ట్కి సుమక్క తోటి అది ఇంకో లెవెల్. ఇవన్నీ చూస్తుంటే ఈ టైం మీది, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది, ఇంకా ముందు పైకే వెళ్తుంది అని అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఇప్పుడు? అండ్ డెస్టినీ అండి, మనం ఎన్ని అనుకున్నా కానీ మనం ఎంత ప్రయత్నించినా జరగాల్సిన టైంలో జరగాలి అని రాసి పెట్టుంటే 100% అది ఎంతమంది ఆపాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ అది జరిగి తీరుతుంది. అసలు మీది ఎక్కడ? అసలు తెలంగాణ? లేదండి, నాది భీమవరం. భీమవరమా? ఎస్, ప్రాపర్ భీమవరం గాయ్. 5th క్లాస్ దాకా అక్కడ చదువుకుని 5th తర్వాత వచ్చేసాం మా పేరెంట్స్కి జాబ్ రావడంతో. సో మీ బాల్యం గురించి చెప్పండి, మీ పేరెంట్స్ గురించి చెప్పండి నాకు. బాల్యం 5th క్లాస్ దాకా ఊర్లో చదువుకున్నాను. అక్కడ అందరు జాయింట్ ఫ్యామిలీ, అమ్మమ్మ, తాతయ్య, అమ్మయ్య, చిన్నమ్మ, మా వాళ్ళ మామయ్య గారి పిల్లలు. కానీ మా చిన్నమ్మ గారికి 3 పిల్లలు, మా మామయ్య గారికి 3 పిల్లలు, మా డాడీ మేము 3 పిల్లలు. మీరు పెద్ద? లేదండి, మా అన్నయ్య గారు ఉన్నారు. ఆయన స్టిల్ ఈజ్ ఇన్ భీమవరం ఓన్లీ. అక్కడే ఉన్నారు. అక్కడే రొయ్యలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. వదిన వచ్చేసి డిఎన్ఆర్ కాలేజ్లో లెక్చరర్, కెమిస్ట్రీ లెక్చరర్. అండ్ సిస్టర్ ఉన్నారు. సిస్టర్ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ సమ్ కంపెనీ హైదరాబాద్. అక్క. డాడీ అప్పట్లో తొషిబా అని విజయ్ ఎలక్ట్రికల్స్ అని ఉండేది, అందులో చేసేటోళ్ళు. నౌ ఈజ్ రిటైర్డ్. అండ్ మదర్ వాజ్ ఎక్స్పైర్డ్ 7th క్లాస్లో ఉన్నప్పుడే. బట్ ఆఫ్టర్ దట్ సెకండ్ మ్యారీడ్ డాడీ. బట్ షీ ఈజ్ వెరీ నైస్ అండ్ షీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. చాలా బాగా చూసుకుంది, పెళ్ళిళ్ళు కూడా చేసింది అందరికి ఎక్సెప్ట్ నాకు. అంటే స్టిల్ షీ ఈజ్ ఆస్కింగ్ మీ టు గెట్ మ్యారీడ్, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అవునా? మీరు అసలు ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చదివారు, అండ్ ఏదైనా ప్లాన్ ఉండేదా? చిన్నప్పటి నుంచి ఇట్లా అవుదామని ఏమనుకోలేదు. ఫస్ట్ క్లాస్లో పాస్ అవడమే గొప్ప. ఎప్పుడు కాపీ కొట్టే బతికే కానీ ఎప్పుడు చదివి రాసింది లేదు. 7th క్లాస్ స్టేట్ ఎగ్జామ్, అది కాపీ కొట్టే పాస్ అయ్యా. 8th 9th 10th బేసిక్ మార్క్స్ తో పాస్ అయ్యా. అప్పుడు ఏ కాలేజ్లో సీట్ వచ్చేదే కదా ఇంటర్లో. ఎవడొచ్చినా చాలా తక్కువ వచ్చింది మార్క్స్, అది అని ఇంట్లో ఏమో తిట్లు పడేటి. సర్లే కానీ అని ఏం చేస్తామని చెప్పి ఇంటర్లో జాయిన్ అయ్యా.
మ్మ్. ఏదో పెద్ద పొడిసేదట్టు ఎంపీసీ తీసుకున్నా కానీ చదవలేకపోతున్నాను. అయ్యో. మ్యాథ్స్ రాదు, అస్సలు రాదు. మరి ఎందుకు తీసుకున్నారు? ఏదో ఇంట్లో ప్రెషర్ ఎక్కువ. ఎంపీసీ తీసుకున్న తర్వాత ఇబ్బంది అవుతుందని బైపీసీకి వెళ్ళా. సైన్స్. బైపీసీ వెళ్ళిన తర్వాత ఆడేదో చెప్తున్నాడు, మాకేం అర్థం కావట్లేదు. ఇట్లా కాదని చెప్పి మళ్ళీ ఇమీడియట్ చేంజ్. మేము అంటే సాటర్డే డుమ్మ కొట్టేటోళ్ళం. దేనికి రా అంటే ప్రతిసారి ఏదో స్టోరీ. ఏం చేసేవారు సాటర్డే? బయటకు వెళ్ళి బంకు గండిపేట ఉండేది, చెరువు వెళ్ళిపోయి బీర్లు కొట్టాలి. అంత చిన్న వయసులో? చిన్న వయసులోనే నా క్లాస్మేట్స్ అలవాటు చేశారు, అట్లా తాగేమో. సావాస దోషం. సావస దోషం. సో చిల్లేటోళ్ళం. అప్పుడు బర్త్డే అయినా ఎవడన్నా కొట్టుకున్నా ఏం చేసినా పార్టీ. తర్వాత పాస్ అయిపోయింది. చెప్పేవాళ్ళు లేరా అమ్మ నాన్నగారు? దొరికేటోళ్ళం కాదు కదా. దొరికేవాళ్ళు కాదు. పొద్దున్న తాగితే రాత్రికి నీట్గా ఉంటారు. బాడీ కెపాసిటీ కొంచెం పర్లేదు అప్పట్లో. సాయంత్రం వెళ్ళంగానే ఒక చదువు ఏదో చదువుటే నాకు ఒక రూమ్ ఉండేది. వీడు ఇంటర్ చదువుతున్నాడు అని చెప్పి ఒక మంచి రూమ్ ఇచ్చేటోళ్ళు. మనమేమో బుక్లు ఓపెన్ చేసి పడుకునేటోళ్ళము. డోర్ దగ్గర పేపర్ పెట్టుకునేటోళ్ళం. ఎవరైనా డాడీ కొడుతుంటే లేచి చదివి. ఇంటర్ ఫెయిల్, అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్. ఫస్ట్ అటెంప్ట్. అయ్యో. సెకండ్ అటెంప్ట్ హోలీ క్రాస్లో పడింది. హోలీ క్రాస్లో పడినప్పుడు ఒక బెంచ్కి ముగ్గురు, అటమ్మాయి ఇటమ్మాయి. సో కాపీ కొట్టి సెకండ్ ప్రయత్నం చేశారా? ప్రయత్నం డైరెక్ట్ లాక్కోవడమే. చేశారా? సప్లీ మొత్తం అన్నీ పాస్ అయిపోయా. ఇంట్లో మా డాడీ పాస్ అయిపోయాడు నా కొడుకు అని చెప్పి, అంటే అప్పుడు దాకా తెలియదు నేను పాస్ అయినట్టు. అంటే ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయ్యాడు అనుకున్నారు. ఏంటి అసలు ఇంట్రెస్ట్ లేక, లేకపోతే బాగా చదవాలా అని ఒక? అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేక, అంటే ఏదో చదువుతున్నాం ఎలాగైనా చదవచ్చు, నీకేంటి పాస్ మార్క్ కావాలి అంతే కదా నేను ఇస్తా అని ఒక కాన్ఫిడెంట్ ఉండేది నాకు. చెయ్యాలి, ఇప్పుడు మీకు కావాలనుకున్నా రేటు నేను చేసిస్తాలే అంట. రేట్ అప్పుడు డిగ్రీ, బిఎస్సి, ఎంఎస్సిఎస్ అది ఇంట్రెస్ట్గా చదివా. కాలేజ్ కూడా ప్రగతి మహావిద్యాలయ. ఇంకోటి అది వచ్చిన తర్వాత పొడిచేద్దాం అనుకుని బాగా చదువుదాం అనుకుని వెళ్ళా. పొద్దున్న 2 గంటల జర్నీ, సాయంత్రం 2 గంటల జర్నీ. ఒక నెల 2 నెలలు బాగా వెళ్ళా. తర్వాత కష్టపడ్డా బాగా. ఇట్లా కాదని చెప్పి ట్యూషన్స్. అమర్నాథ్ సార్ అని సిఐఎం మన కేపీహెచ్బిలో పద్మావతి ప్లాజాలో ఉండేది. కాలేజ్ డుమ్మా కొట్టేసి ఆయన దగ్గర ఎడ్యుకేషన్, అదే ట్యూషన్ ఫీజు. సో సంవత్సరం అంతా ఇక్కడే, ఇంకా నేను అంత దూరం వెళ్ళేటోడిని కాదు, అక్కడ ఫీజు కట్టేటోడిని. కాలేజ్ ఫీజు, అటెండెన్స్ ఫీజు కూడా కట్టాను, కానీ పాస్ అయ్యాను. డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో చేయాలని ఉంది అని. అప్పుడు కాలేజ్కి వెళ్ళకుండా ట్యూటోరియల్స్కి వెళ్ళేటప్పుడు జాబ్ చేసేటప్పుడు పార్ట్ టైం జాబ్ చేసేవారు. పార్ట్ టైం జాబ్. ఐ గాట్ ఇట్. పార్ట్ టైం జాబ్లో సేల్స్ డిపార్ట్మెంట్లో చేసా, టెలికాలింగ్. అప్పుడు నాకు ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు, ఏం లేదు. షార్ట్స్ వేసుకుని చెప్పలు, అబ్బాయి చెప్పలు, పారగాన్ చెప్పలు వేసుకుని వెళ్ళి. బట్ ఒక 2 days నాకు కంటెంట్ ఇచ్చిన తర్వాత ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడడం స్టార్ట్ అయితే 6,000 శాలరీ కాస్త మంత్లీ ఇన్సెంటివ్స్ 25,000 వచ్చేది శాలరీ. చాలా పెద్ద డబ్బులు. అప్పుడు 2 monthsలో ప్రోగ్రెస్. అప్పుడు డేటా ఎక్కడ దొరికేది కాదు నా దగ్గర తప్ప. నేను జస్ట్ పొద్దున్న వెళ్తా, బ్యాంక్ మొత్తం తిరిగేస్తా, అందరిని పరిచయం చేసుకుంటా. అట్లా డేటా సంపాదించుకొని అట్లా అండ్ టాప్ 1 పొజిషన్లోకి వచ్చా. దొరికిపోయే టైంకి బయటకు వచ్చేసా. అవునా? మన డేటా ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఇల్లీగల్ అది. సో అట్లా బయటకు వచ్చా. దాని తర్వాత మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ చేశాను. కాదు, ఒక మాట చెప్పండి, నాకు ఎప్పుడో క్యూరియాసిటీ. ఇలాగా తెలియకుండా చేసే పనులు, ఇల్లీగల్ పనులు అని తెలిసి చేసే పనులు ఎలా ఉంటుంది? ఎందుకు ఇలా మైండ్ సెట్ ఉంటుంది? ఏదైనా వెలితి ఉంటుందా మనలో, లేకపోతే ఏంటి? వాట్? అది మైండ్ సెట్ కాదండి. మీకు డబ్బు కావాలి అన్నప్పుడు అండ్ అఫీషియల్గా నేను మా మేనేజర్ పర్మిషన్ తీసుకుని చేస్తున్నా. నేనైనా సొంత తెలివితోటలు చేయట్లేదు. మేడం అడుగుతున్నా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఏం కాదమ్మా, చెయ్యి, నేను చూసుకుంటాలే. ధైర్యం ఇచ్చి చూసుకునే టైంకి ఆమె తప్పించుకుంది, రిజైన్ చేసి. నేను కూడా తప్పించుకున్నాను, అంతే సింపుల్. సో చేసేది ఏం లేదు, డేటా తీసుకోవడం అంతే. ఇప్పుడు మీరు ఫోన్ నంబర్స్ ఇస్తారు అందరికి, సో ఆ డేటా నమ్ముతారు. కొన్ని కోట్లలో ఉంటుంది, లక్షలు వస్తాయి. ప్రతి సెలూన్, ప్రతి
ఆర్గనైజేషన్ ప్రతి షాప్ వాడు మీ నెంబర్ అడుగుతాడు. అవునా సో ఆ డేటా అంతా వాళ్ళు మార్కెటింగ్ టీం వాళ్ళు కమ్ముకుంటారు వాళ్ళు. అవునా అండ్ అదొక సైడ్ బిజినెస్. సో అప్పట్లో కూడా ఉండేది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. అది డబ్బు అండి, మెయిన్ డబ్బు నడిపిస్తుంది. అవసరం అవసరం అవసరాన్ని ఎంత దూరం అని వెళ్తాం. కానీ నేను ఎప్పుడు తప్పు చేయలేదు. తప్పు చేసేటోడిని అయితే ఈ పాటికలు ఎప్పుడో చేసేటోడు. కరెక్ట్ కరెక్ట్ ఐ గాట్ సో మెనీ ఆపర్చునిటీస్, బట్ సారీ అన్న. గుడ్ ఓకే అప్పటికే నేను డిగ్రీ బీఎస్సీ ఎంఎస్సీఎస్ చేస్తున్నప్పుడే నా క్లోజ్ ఫ్రెండ్స్ హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయిపోయారు. ఠాకూర్ అశ్విన్ సింగ్ అని ఎల్ఐజీలో ఉంటాడు. నా 9th క్లాస్ బెస్ట్ అంటే బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఇద్దరం కలిసి ఏం చేసినా ఇద్దరం కలిసే చేస్తాం అన్నీ. అలాంటిది ఆడు హోటల్ మేనేజ్మెంట్ అందులో జాయిన్ అవడంతో నేను కూడా, నాకు అందులో సీట్ రాలేదు అప్పుడు. కల్నరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో సీట్ రాలేదు, సుధాకర్ గారు ఇవ్వలేదు ఫస్ట్ అటెంప్ట్. సరే అప్పటికే డిగ్రీ అయిపోవచ్చింది. ఆడు ఇంటర్ 2 years ఫెయిల్ అయ్యాడు కాబట్టి నేను ఫైనల్ ఇయర్ రాగానే ఆడు పాస్ అయ్యాడు, జాయిన్ అయిపోయాడు. 1 year గ్యాప్లో నేను జాయిన్ అయిపోయాను డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్. జాయిన్ అయిన తర్వాత నాది 2nd year ఆర్ 3rd year జాబ్ వచ్చేసింది. హోటల్ మేనేజ్మెంట్ లో కూడా యాజ్ ఎ డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. యాజ్ ఎ షెఫ్గా కాలేజ్ ఈజ్ డిజైన్ ఫర్ ద షెఫ్. షెఫ్ ఓకే. సో మీకు అన్నీ నేర్పిస్తారు కానీ 99% షెఫ్గానే ఉంటుంది. వాళ్ళ స్పెషలైజేషన్ అండ్ ఒక కోస్ట్ క్రూజ్ లైన్స్ జాబ్కి వెళ్ళాలన్నా కానీ అవుట్ ఆఫ్ కంట్రీ దాటాలంటే ఆ కాలేజ్ నుంచి వెళ్ళాలి. సో అది చూస్ చేసుకుని నేను అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలనుకున్నాను. క్రూజ్ బయటకు వెళ్ళాలి అంతే. డెసిషన్ ఇస్ బయటకు వెళ్ళాలి అంతే. నువ్వేం చేస్తావు ఎక్కడికి వెళ్తావు అనేది నన్ ఆఫ్ అది తర్వాత పెట్టండి. సో అక్కడికి వెళ్ళాను, జాయిన్ కష్టపడ్డా. మార్నింగ్ 7 to night 10, 11 MMTS ట్రైన్ టికెట్స్. ఎక్కడికి వెళ్ళారు మీరు అసలు? చందన్ నగర్ నుంచి బేగంపేట ట్రైన్, 2 rupees టికెట్ అప్పుడు. ఒక్కొక్కసారి తిండి తిప్పలు లేకుండా అన్నీ. సో చాలా నరకం ఉంది. బట్ జాబ్ కొట్టా. జాబ్ కొట్టిన తర్వాత ఒక ఫీలింగ్ వచ్చింది, మంచి ఫీలింగ్. మీ అమ్మగారు చిన్నప్పుడే పోయారన్నారు, అండ్ మీ స్టెప్ మదర్ ఆవిడ చూసుకున్నారు, నాన్నగారు ఉన్నారు. నీకు ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ ఉంది కదా, అమ్మగారు నాన్నగారు ఉన్నారు, చూసుకుంటున్నారు. అంత అవసరం ఏంటి దట్ పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవాలని? మా అమ్మగారు ఉన్నప్పుడు పిల్లలు చాలా బాగా ఎదగాలి అని ఎప్పుడు ఒక ఆశ. ఆ ఫ్యామిలీలో అందరికన్నా మా పిల్లలే బాగుండాలి అనే ఒకటి ఉండేది. ఎందుకంటే మేము అంత గొప్పలం ఏం కాదు. మా మదర్ సైడ్ చాలా రిచ్. భీమవరంలో మా తాతయ్య గారు భీమవరం అంటేనే బాగా రిచ్. బట్ మై మదర్ నెవర్ టేక్ సింగిల్ ఎన్పీ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్. మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి చాలా పౌరుషం అండి. ముఖం మీద మాట్లాడుతుంది, ఏదో నా ముక్కుసూడి మనిషి. ఇక్కడికి వచ్చి ల్యాండ్ కొనుక్కొని ఓకే, అప్పుడు 4,000 rupees 120 square yards. మా మమ్మీ డాడీ వచ్చినప్పుడు మా డాడీకి శాలరీ 150 rupees 200. ఇట్స్ లాంగ్ బ్యాక్. నా డాడ్ 70sలో వచ్చి ఇక్కడ జాబ్ చేస్తూ BHL ఎంప్లాయీ, తర్వాత విజయ్ ఇట్లా చేస్తూ మమ్మీ ఊర్లో ఉండి తాతయ్య వాళ్ళ ఇంట్లో, నేను ఒక రేకుల షెడ్లో పుట్టాను. సో ఇక్కడికి వచ్చి ఇట్లా చాలా జరిగినాయి. సో మమ్మీ ఎవరిని అడిగేది కాదు డబ్బు. మదర్ చనిపోయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్లు ఎక్కువ పెరిగిపోయినాయి. నేను అది చేయాలి ఇది చేయాలి, దీనికి అన్నిటికీ సపోర్ట్ ఇంట్లో అడిగితే కుదరదు. షీ క్యాన్సర్ అండి. ఐఎమ్ ఎట్ 7th class ఆ టైంలో. నేను చాలా చిన్న పిల్లలు. మా అన్నయ్య అప్పుడు 10th, మా అక్క అప్పుడు 8th అనుకుంటా. 11 అప్పుడు క్యాన్సర్ వల్ల చనిపోయారు. అప్పుడు ట్రీట్మెంట్ అన్నీ చేశారు నీమ్స్ హాస్పిటల్లో అన్నిట్లో. అప్పుడే నీమ్స్ హాస్పిటల్ చాలా ఫేమస్. సో అట్లా జరిగిన తర్వాత నాకు ఏం చేసినా కానీ ఎదగాలి అనేది ఒక కోరిక కలిగినప్పుడు మా డాడీకి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నేను నా ఫ్రెండ్ అశ్విన్ ఠాకూర్ అని చెప్పి ఇద్దరం వెళ్ళి డాడీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయిని అడిగాం, ఇలా హోటల్ మేనేజ్మెంట్ చదువుకోవాలనుకుంటున్నాను, ఐ నీడ్ మనీ, బ్యాక్ సపోర్ట్ కావాలి. అప్పటికే ఈజ్ ఎర్నింగ్ ఐ థింక్ 2.5 lakhs శాలరీ. 2009 ఆ టైంలో ఈజ్ ఎర్నింగ్ 2 lakhs సమ్, ఐ డోంట్ నో. హిస్ ఫాదర్ ఈజ్ మా అందరికి పెద్ద మా ఫ్యామిలీలో. ఓకే రైట్ అన్నాను. నేనేమో లొంబార్డ్ చేసిన డబ్బులన్నీ సంపాదించుకుని ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టేసి, అప్పట్లో 1 lakh ఫీజు, కాలేజ్ ఫీజు కట్టా. 2nd year వస్తే డబ్బులు లేవు.
ఇల్లు అడిగితే ఎవరు ఇవ్వట్లేదు, అదేంటి ఇస్తా అన్నారు కదండ, ఇప్పుడు నువ్వు చదువుకుని ఏం పొడుస్తావు, హోటల్ పెడతావా, ఇవన్నీ వచ్చినాయి. ఇంకా కోపం పెరిగిపోయింది నాకు. అప్పుడు మళ్ళీ మా అన్నయ్య హెల్ప్ చేశారు. మా అన్నయ్య అప్పుడే స్టేబుల్, హీఈస్ స్టేబుల్. నువ్వు చదువుకొని ఏం చేస్తాలే. మళ్ళీ తర్వాత మా తాతయ్య అమ్మమ్మ ఇద్దరు చేశారు. మా తాతయ్య బంగారం అమ్మి నాకు ఒక 30-40 వేలు ఇచ్చి అట్లా ఆ కోపము జాబ్ తెచ్చుకున్నా. 1.5 lakhs శాలరీ పర్ మంత్. లెటర్ తీసుకెళ్ళి ఎవరైతే డబ్బులు ఇస్తానో అని చెప్పి ఇవ్వలేదో వాళ్ళకి చూపించా. అంతేరా, నా కొడుకు డబ్బులు ఇవ్వలేదు కదా, అందుకనే నువ్వు నాకు చూపిస్తున్నావు కదా అన్నారు. కరెక్టే, నిజమే. ఆబ్వియస్లీ అన్న, నాకు ఎవరన్నా పింగ్ చేస్తే నేను ఎంత దూరం వెళ్ళిపోతా. ఎనీ టైం టచ్ చేస్తే చాలు, అది అవ్వదు అని అవుతుంది, అది చేసి చూపిస్తా. దట్ మేనిఫెస్టేషన్ నా దగ్గర ఉంది. చేయాలి, నిరూపించుకోవాలన్న ఒక సంకల్పం. యా, బికాజ్ మీకు మీ కొడుకులు గొప్పేమో, మీ కూతుర్లు గొప్పేమో, బట్ నేను గొప్ప మా అమ్మకి. మా అమ్మ కోరిక అది, ఒక లెవెల్లో ఉండాలి కానీ. సో అది నేను నిరూపించు. చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చింది, సైకిల్ ఉండేది డాడీ దగ్గర. డాడీ లేరు, డ్యూటీలో ఉన్నారు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, అమ్మ నడు నేను తీసుకెళ్తానమ్మా చిన్నగాడిని, నన్ను చిన్న అంటారు, చిన్న హాస్పిటల్ ఆయనేమో ఇంతే ఉంటాడు, సైకిల్ తొక్కడం రాదు. నన్ను వెనకాల కూర్చోబెట్టుకుని అలాగే నడిపించుకుంటూ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు. అప్పుడు విజయ నరసింహము ఏదో ఉండేది చందనగర్లో, ఇప్పటికీ ఉంది. డబ్బులు లేవు. పక్కన మా ఇంటి పక్కన ఆవిడని అడిగాము, 100 రూపాయలు ఉన్నాయని. డబ్బులు లేనప్పుడు పిల్లలకి అన్నం ఎందుకు అన్నది మా అమ్మ. ఇవన్నీ చాలా గుర్తుంటాయి. సో ఒక్కొక్కటి మైండ్లో ఎట్లా ఫీడ్ అయిపోతాయి. అమ్మ చాలా బాధపడింది, ఇట్లా ఉండొద్దు మనము అనుకుని చాలా బాధపడింది. మా అమ్మ అడిగితే 2 నిమిషాలు మా తాతయ్య డబ్బులు ఇచ్చేస్తాడు. ఇల్లే కాదు, పెద్ద అన్నీ వస్తాయి, కానీ అడగలేదు. అట్లా ఆత్మాభిమానం, రెస్పెక్ట్. మళ్ళీ పెళ్లి చేసుకుంది కూడా చుట్టాలే. సో ఇట్లా జరిగినాయి చాలా. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు చాలా మాటలు అన్నాం, చాలా జరిగింది. సో దట్ ఆల్ మేక్స్ మీ టు సిట్ హియర్. అంటే మనం గట్టిగా అయిపోతాం కదా లోపల నుంచి ఇలాంటివి జరిగినప్పుడు, అది కూడా అతి చిన్న వయసులో. యా, రేపొద్దున నువ్వు ఎవరిని చేయి జాచొద్దు. చేయి జాచే పరిస్థితి వస్తే ట్రైన్ కింద పడి చచ్చిపో అంటాను నేనైతే. సో దట్ ఈస్ మై ఫైనల్ డెసిషన్. సో ఆ పరిస్థితి అయితే మా అమ్మ రానివ్వలేదు ఇప్పటికి. సో ఐఎమ్ ద బాస్ ఫర్ మై కెరియర్. సో ఉద్యోగం వచ్చింది, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఆల్ ఓవర్ ద వరల్డ్. 1.5 lakh జీతం. యా, ఏషియా క్రూజ్ చేశాను, కోస్తా క్రూజ్ లైన్స్ చేశాను. 4 years బాగా సంపాదించాను. వాట్ ఆర్ యు గుడ్ ఎట్? ఏం బాగా వండుతారు? ఎనీథింగ్. ఇఫ్ ఐ డోంట్ నో, యా, స్పెషలైజ్డ్ ఇన్ కాంటినెంటల్ అండ్ ఇండియన్ కూడా వచ్చు, బట్ కాంటినెంటల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశా. బట్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ కమింగ్ ఎ న్యూ అండ్ ఐ విల్ గూగుల్ సర్చ్, ఒకసారి రెసిపీస్ అన్ని చూసుకుంటా. యాజ్ ఇట్ ఈస్ తెలిసిపోతుంది మాకు, బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, దాన్ని బట్టి విల్ గో హెడ్ చేసేస్తారు. వచ్చిన తర్వాత రెస్టారెంట్ పెట్టా, చార్కోల్ రెస్టారెంట్. నేను నా ఫ్రెండ్స్. ఎందుకు వచ్చేయాలనిపించింది? అంటే జాబ్ వాజ్ గుడ్, అంత బాగుంది, తిరుగుతున్నారు ప్రదేశాలు, రకరకాల ప్రదేశాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, మీకు రోజు పుల్లాడు తింటే ఒక నెల రోజులతో ముఖం మొత్తుతుందా లేదా? అట్లానే 4 years చేసా, డబ్బులు వచ్చి కడుపు నిండిపోయింది, పేరు వచ్చింది, అన్నీ తిరిగేసా, పొజిషన్స్ వచ్చినాయి. ఒక షెఫ్ ఒక లెవెల్ నుంచి మంచి టాప్ లెవెల్లోకి వెళ్ళా. కొవ్వెక్కి నాకు వాకిన్ ఉంటుంది క్రూజ్లో, అంత పెద్ద రూమ్లో వాకిన్ ఉంటుంది, నూనె వేసి చేతి తిరగొట్టుకుని వచ్చాయి. డైరెక్ట్గా నువ్వు వస్తే నువ్వే టికెట్ పెట్టుకోవాలి, నువ్వే అన్నీ భరించాలి. చేతి తిరగొట్టుకుంటే మెడికల్ మీద బయటకు వచ్చేయచ్చు, ఒక 6 నెలలు డబ్బులు ఇస్తారు. సో వీ కెన్ సర్వైవ్ 6 months ఇక్కడ హ్యాపీగా. తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, లేకపోతే లేదు. సో నాకు ప్లాన్ ఉండే, నా ఫ్రెండ్ అభినవ్ అని ఉన్నాడు, సో నడరా పెట్టేసుకుందాం అంటే పెట్టేసుకున్నాం. అప్పుడు మళ్ళీ పెళ్ళి అయిపోయిందని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకున్నా. సో గూగుల్లో సెర్చ్ చేసి స్క్రీన్ షాట్లో పంపించి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, మై వైఫ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ అని చెప్పి పెట్టేసి వచ్చి, అంటే 5 years తర్వాత నేను వెళ్ళొచ్చులే, ఒక హోల్డ్లో పెట్టేసి. స్టిల్ ఐ హ్యావ్ రైట్స్ టు గో దేర్.
బట్ నౌ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో అలా పెట్టి బయటకు వచ్చేసారు. అంతే. మరి చార్కోల్ పెట్టడానికి ధైర్యం? నా పార్ట్నర్ మ్మ్. ఆడు జమ్ము అభినవ్ అని, అభినవ్ శంకర్ నారాయణ్, జమ్ క్యాండిడేట్ ఆడు. ఇక్కడ అతనా? ఇక్కడే. ఆడు ఫౌండర్, మమ్మల్ని పార్ట్నర్గా పెట్టాడు. బాగా సక్సెస్ చేసాము. లాక్డౌన్లో బంద్ చేసాం. లాక్డౌన్లో బంద్ చేశారు. లాక్డౌన్లో స్టిల్ ఈజ్ రన్నింగ్. ఐ థింక్ రీసెంట్గా ఓపెన్ చేశాడు. క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేశాడు. ఆన్లైన్లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది. అది బోర్ కొట్టినప్పుడు ఓపెన్ చేసుకుంటా అన్నాడు, లేకపోతే లేదన్నాడు. అంతే. అవును, చార్కోల్ చాలా పాపులర్. బర్గర్స్కి చాలా 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 పాపులర్. అవును, ఐ కెన్ బెట్ నో వన్ కెన్ బీట్ మై బర్గర్స్ స్టిల్. చార్కోల్ అనగానే నాకు అదే గుర్తొచ్చింది. బెస్ట్ బర్గర్స్ దొరుకుతాయి అక్కడ. అక్కడ ఉన్నప్పుడైనా మీకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, పరిచయాల పంచాయి. మనకి ఎప్పుడు బద్ధకం, పని చేయం కదా. సో బయట ఉండి అన్ని నేను చూసుకుంటారా, మీరు చేసుకోండి అని అట్లా పిఆర్ పెంచేసుకున్నాను. పోలీసులు కానీ అది కానీ ఇది కానీ అన్ని ఇండస్ట్రీ అందరూ అట్లా ఓకే బాగుంది, ఇంకోటి ఏదో కొత్త ట్రై చేద్దామని చెప్పి సో నిరంతరం మీ మైండ్ ఇస్ లైక్ మంకీ, యూ వాంట్ టు ట్రై సంథింగ్. తొందరగా బోర్ కొట్టేస్తుంది. తొందరగా బోర్ అని కాదు, ఆర్టిస్ట్ కున్న మొదటి గుణం ఇది తెలుసా? అంటే నాకు మనీ సరిపోవట్లే. ఇప్పుడు అక్కడ 1,00,000 వచ్చింది, సరిపోలే. చార్కోల్లో నెలకు ఒక మంచి నంబర్ వచ్చేది, హ్యాపీగా లేను. ఎందులో డబ్బులు వస్తున్నాయి, ఎందులో మన ఇంట్రెస్ట్ చూపించగలుగుతాం ఎక్కువ అని చూసా. సో మనకి ఎట్లా మామూలుగా మాట్లాడడం వచ్చు, చేసే అన్ని అతి తెలివితేటల పనులు ఎక్కువ ఉంటాయి కదా. డబ్బులు ఎక్కడ వస్తున్నాయంటే ఇండస్ట్రీ. సో ఆడిషన్స్ ఇచ్చా, వైవార్స్ అని అడితే యాక్టింగ్ అన్ని షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ చేయించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్, శబరీష్ అప్పుడు వైవా ఛానల్ ఉండేది, అట్లా వచ్చా. తర్వాత ఫస్ట్ మీకు ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, మా ఊరే కదా. సో ఇప్పుడు ఆడితోటి కన్నా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఎక్కువ ఉంటా. ఆడు బిజీ అయిపోయాడు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య, మదర్ అందరు బాగా టచ్లో ఉంటారు. ఇప్పుడు వాడే నన్ను స్టార్టింగ్. తర్వాత భరత్ అని నా క్లాస్మేట్, ఆడు తరుణ్ అన్నకు కూడా క్లాస్మేట్. తరుణ్ ఆల్సో సేమ్ ఏజ్. బట్ వై ఐఎమ్ గివింగ్ ఎ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ అదొక తెలియని అభిమానం. అందుకని తరుణ్ భాస్కర్ గారు. భరత్ ఈజ్ ఇంజనీరింగ్ క్లాస్మేట్ తరుణ్కి. అట్లా నాకు మూవీస్లో కూడా ఛాన్స్ వచ్చింది. సో ఫస్ట్ సినిమా ఏంటి? ఈ నగరానికి ఏమైంది, అది నాగుల పంచమి డైలాగ్. దాంతో అన్ఎక్స్పెక్టెడ్ ఓవర్ నైట్ స్టార్ అని. ఎందుకంటే అవును, యాక్చువల్లీ ఎందుకంటే ఆ సినిమా ఎంత బాగుందంటే చాలా డిఫరెంట్గా ఉన్న జానరా సినిమా అది. అండ్ చాలా హడావిడిగా అండ్ యంగ్ యూత్ ఉన్న సినిమా అండ్ హ్యాపెనింగ్ సినిమా లాంటి సినిమా అది. ఆ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ఆ టైంలో ప్యూర్ తెలంగాణ న్యాచురల్గా మాట్లాడింది అంటే నేనే. నాకు ఇక్కడ పెరిగాను కాబట్టి తెలంగాణ అదంతా వచ్చింది. అదే భీమవరం అంటే నమ్మడానికి లేదు అసలు, తెలుసు. భీమవరం అని నేను షాక్ అయ్యాను. మీరు ఒక్కసారి నా కార్లో కూర్చొని విజయవాడ వెళ్దామండి, ఫోన్లో వస్తుంటాయి విజయవాడ ఇట్లా టచ్ అవుతున్నప్పుడల్లా స్లాంగ్ మారిపోతుండే. అదే చెప్పు ఏంటి ఏం చేస్తున్నా అంటే ఇంకా మెల్లగా వెళ్తూ ఉంటుంది. ఆడికి వెళ్ళంగానే యారా అది అసలు ఎక్కువ అయిపోయింది నీకు సినిమాల్లో, అమ్మాయిలతో ఏంట్రా కోతిగంతులా, పెళ్లి చేసుకోవేంటి, పెళ్ళి పెటాకులు లేవు, ఇట్లా ఇవన్నీ నడుస్తూ ఉండే. నేను అన్నాను అది కాదమ్మమ్మ, అది కాదు అత్తయ్య అంటే ఏడ్చాలే నోర్మి, ఇంకా స్టార్ట్ తిట్లు, ముద్రొస్తారు నాకు కొడక, ఇంకా వాళ్ళ తిట్లు చాలా వెరైటీ. బట్ అదంతా ప్రేమ, నా మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళు చేస్తారు. ఇప్పటికీ మా మామయ్య గారు అబ్బాయిలు కానీ మా పెద్దమ్మలు అందరు కాల్ చేస్తుంటారు. అప్పుడు డైరెక్ట్ వీడియో కాల్ ఎత్తలేదు అనుకోండి మళ్ళీ చేస్తారు, కొవ్వెక్కు కొట్టుకుంటున్నావు ఏంట్రా వీడియో కాల్ ఎత్తడాక, నా ఫ్రెండ్స్ అందరి ముందు పరువు తీస్తావు నువ్వు వీడియో కాల్ ఎత్తలేదు. అది కాదు బిజీలో ఉన్నా, ఏడ్చావులే నాకు తెలియని బిజీయా, దేంతో ఉన్నావు నువ్వు, ఇదే ఏమంటామండి. సో ఇంతకీ దేంతో ఉన్నారు? ఐ వాంట్ పీస్, నాకు ప్రశాంతత కావాలి. అందుకనే నేను ప్రశాంతత కోసం పెళ్లి చేసుకోలేదంటారు. ప్రశాంతి అనే అమ్మాయి కోసమా? అంటే ప్రశాంతియా కోపాలు అడ్డుకుంటాయి.
అంటే టైం రాలేదంట నేను. ఓకే. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ లేడీస్ బట్ ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ దెమ్ వెన్ సో టైం. ఆవిడకి ప్రశాంతత ఉండాలని మీరు చేసుకో. ఎస్, అంటే టైం వచ్చి వెళ్ళిపోయిందో వచ్చిందో తెలియదు, బట్ గాడ్ విల్ డిసైడ్. సో ఈ నగరానికి ఏమైంది తర్వాత? సినిమాలు వస్తాయి అనుకున్నారా లేకపోతే సరదాగా చేశారా? అసలు మీ ప్లాన్ ఏంటి? ఫుల్ ఫ్లెడ్జ్గా సినిమాలోకి వద్దామని వచ్చా. అప్పటికి కెరియర్ పక్కన పెట్టేశారా మీ షెఫ్ కెరియర్? ఆల్మోస్ట్ పక్కకి పెట్టబోతున్నాను. పార్ట్నర్స్ కూడా క్లారిటీ ఇచ్చాను. ఐఎమ్ మూవింగ్ రే అంటే డన్ నో ప్రాబ్లం. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్, అంటే నేను ఇందులోకి వెళ్తే దాన్ని పబ్లిసిటీ చేయొచ్చు కదా. అవును, వితౌట్ దేర్ సపోర్ట్ ఐ కాంట్. అవును. అండ్ తర్వాత ఫలక్నామా దాస్ బ్యాక్ టు బ్యాక్ ఇంకా మెల్లగా కాంటాక్ట్స్. సో కాంటాక్ట్స్ వల్ల సినిమాలు వస్తాయా? లేదండి, నీలో టాలెంట్ ఉంటే వస్తుంది. నీలో టాలెంట్ ఉందనుకోండి, నువ్వు ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఇఫ్ దే సెలెక్ట్ యూ విల్ బీ ఇన్, అదర్వైజ్ నో. సో మొదటి కాంటాక్ట్స్ ఉంటే నువ్వు గుమ్మం దాకా రీచ్ అవుతావు. కాంటాక్ట్స్ లేకపోతే గేట్ దాకా ఉంటావు. బట్ 100% యూ విల్ రీచ్ నీ దగ్గర టాలెంట్ ఉంది అంటే. టాలెంట్ ఉండాలి ఖచ్చితంగా, 100%. యాక్టింగ్ స్కిల్స్ టాలెంట్ లేకపోతే నువ్వు గుమ్మం దాకా వెళ్ళి బాత్రూమ్ దాకా వెళ్ళి వేస్ట్. సో టాలెంట్ డెఫినెట్గా ఉండాలి కాబట్టి 100%. బికాజ్ నువ్వు ప్రతి సినిమాకి ఆడిషన్ ఇవ్వాలి. నేను ఇచ్చాను మేడం, చాలా ఆడిషన్స్. ఎన్ని సినిమాలకి ఇచ్చి ఉంటారు? ఆల్మోస్ట్ ఒక 150 అప్రాక్సిమేట్లీ. 150 సినిమాలకి ఆడిషన్స్ ఇచ్చాను. చేస్తూ ఇచ్చా, మధ్య చాలా ఇచ్చా. మేము ఇప్పిస్తాం ఇప్పటికీ ఆడిషన్ కావాలంటే. స్టిల్ నేను నిన్న మొన్న తమిళ్ వాళ్ళకి ఆడిషన్స్ ఉండే చెప్పండి, ఐఎమ్ రెడీ టు కమ్. నేనే చెన్నైకి వెళ్ళి ఆడిషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను విత్ మై ఓన్ ఎక్స్పెన్సెస్ అన్నా. సో అట్లా నేను తిరుగుతూనే ఉంటాను. ఐ వాంట్. ఇప్పుడు తెలుగు చేస్తున్నా, తమిళ్ కూడా చేద్దామని ఉంది, బాంబే కూడా వెళ్దామని. ట్రై చేయడంలో తప్పలేదు. సో 100% ట్రై చేస్తూనే ఉంటాను నేను. అది నా హాబీ. సో నాకు ఇంట్లో కూర్చోబుద్ది కాదు. సో నెట్వర్కింగ్ హెల్ప్ చేస్తుంది అంటారు కొంతవరకు? పిఆర్, పర్సనల్ రిలేషన్స్. పిఆర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషికి పిఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్ మీకు పిఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 4 గోడల మధ్యలో ఇంట్లో కూర్చుంటే మీకు ఏమీ రాదు. మీ ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా కానీ కొండైనా కరిగిపోతుంది అంటారు కదా, అంతే. పిఆర్ ఉండే ఏమవుతుంది అంటే మీకు తెలుస్తుంది మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి, ఎందులో పెడితే డబ్బులు వస్తాయి. నేను చాలా పోగొట్టుకున్నా డబ్బులు. సో నాకు ఇంకా బుద్ధి రాలేదు. నేను పోగొట్టుకుంటూనే ఉంటాను. ఎలా? అంతే, తప్పదు. అంటే దరిద్రం అది. అంటే పోగొట్టుకున్నా అని తెలిసినప్పుడైనా దాని గురించి వర్క్ చేయాలి. అవునండి, మిమ్మల్ని నమ్ముతాను. మీకు ఏదో బిజినెస్ ఉందని పెడతా పోతుంది కదా, అప్పుడు మీరు మంచోళ్ళా లేకపోతే బిజినెస్ మంచిదా? చేసే పద్ధతి ఏమో చెప్పలేము. డెస్టినీ అంటాను నేను. మా గురుగారు ఈజీగా అందరినీ నమ్మేస్తారా? నేను నమ్ముతాను మేడం. నమ్మడం మన బాధ్యత. మంచితనం ఇవ్వడం తీసుకోవడం మన బాధ్యత. చెడు అనేది నీ చేతిలో ఉంది. అది నాకు ఎక్స్పీరియన్స్. ఒక లెసన్ లాగా వదిలేస్తాను నేను. పట్టించుకోను ఎక్కువ కోపం, ఎక్కువ టెన్షన్ తీసుకొని స్ట్రెస్ అయిపోయి బీపీలు షుగర్లు పెంచుకుని దీనికో 10 లక్షలు తగిలేసే బదులు ఆల్రెడీ పోయినాయి కదా వదిలేసాను అని చెప్పి కష్టపడిన సమయం ఎక్కడికి వెళ్ళదు, వస్తుంది. ఈ రోజు కాబట్టి రేపని వస్తుంది, లేకపోతే వేరే రూపంలో వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. సో ఇన్ని ఆడిషన్స్ చేస్తున్నప్పుడు, రకరకాల క్యారెక్టర్స్ వచ్చినప్పుడు, భగవాన్ కేసరి సినిమా బాలయ్య బాబు గారి మంచి క్యారెక్టర్. అవునండి. అండ్ అంటే బాలయ్య బాబు గారి సినిమా అంటేనే బిగ్, లార్జర్ దెన్ లైఫ్ పిక్చర్. అది నాకు అదృష్టంగా భావిస్తాను. అది ఎలా వచ్చింది ఆ క్యారెక్టర్? ఆల్రెడీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇది క్యారెక్టర్ అన్నారు. ఓకే చేద్దాంలే అన్న. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఏదో ఊగుతుంది అక్కడ. ఐ డోంట్ నో. ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ హరీష్ పెద్ది గారికి ఇట్లా అంటే నువ్వే రా, నిన్నేం చేంజ్ చేయలేదు, కంగారు పడకు నువ్వు అని ఒక ధైర్యం చెప్పారు. రైట్ అనుకున్నా, వెళ్ళా చేశా. అది అసలు నేను చేశాను అనేది కూడా నాకు తెలియదు. అంతలా రామ్ ప్రసాద్ గారు డిఓపి, అప్పుడు మురారి డిఓపి, డైలీ ఒక 1-2 లీటర్స్ ఆయిల్ బాడీకి రాయించటం. బికాస్ ఆ షైనింగ్ వస్తుంది, అది వస్తుంది రా పోస్టర్. అది శ్రీలీల ఫుల్ సపోర్ట్ చేస్తావు జీవన్, నువ్వు చెయ్యి గుండుగా. సో అట్లా బాలకృష్ణ గారు కూడా బాగా సపోర్ట్ చేయడం. అనిల్ అన్న ఎక్స్ట్రాడినరీ. ఆయన డైరెక్టర్ కన్నా యాక్టర్గా తోపు. మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ యాక్టర్స్. నాకు ఇప్పటికీ చేయాలని ఉంది ఆయనతోటి. అది అంత పవర్ఫుల్. చిన్నదైనా కానీ నేను చిన్నది పెద్దదని చూడను, క్యారెక్టర్లో దమ్ముందా లేదా అని చూస్తాను.
ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది, చేసింది 5 నిమిషాలే, బట్ ఎంత పవర్ ఉంది. చాలా భగవంత్ కేసరి 5 నిమిషాలే, బట్ ఎంత పవర్ ఉంది. సో కొన్నిసార్లు చిన్న చిన్నవి కూడా బాగా పేలిపోతాయి సినిమా మొత్తం. మళ్ళీ బాలేబాబు గారితో చేశారు డాకు మహారాజ్. డాకు మహారాజ్. దాంట్లో కూడా ఒక ఫనీ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్. యా, నేను సత్య గారు ఇద్దరం కలిసి చేసాం. అది కూడా బాగుంది. అది కూడా ఫనీగా ఉంది. యా, ఫనీ. అంటే ఒకసారి సీరియస్, ఒకసారి ఫనీ క్యారెక్టర్స్, ఇలా రకరకాల. ఐ వాంట్ టు చేంజ్ ఎవ్రీ టైమ్. ఐ వాంట్ టు బి ప్లే మల్టిపుల్ క్యారెక్టర్స్. సో ఫస్ట్ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద పోలీస్, బికాస్ పోలీస్ నాకు వెన్నతో పెట్టిన విద్య. నేను ఇప్పటికీ ప్రతి పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికైనా జస్ట్ క్యాజువల్గా వెళ్ళేసి వచ్చేస్తాను. అత్తగారు అంత ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఉన్నాయి నాకు పోలీసులు. సో అట్లా క్యాజువల్గా వెళ్తా, భోజనం చేస్తా, అక్కడే తినేసి వస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? ఫ్రెండ్స్. సో ఆ నేచర్ బాగా అలవాటైంది కాబట్టి పోలీసులో బాగా చేయగలుగుతాను. తర్వాత చేంజ్ చేయడానికి ట్రై చేశాను, కామెడీలోకి వెళ్దామని. తర్వాత సీరియస్ కామెడీ, ఇప్పుడు విలన్గా ట్రై చేస్తున్నాను. నౌ ఐఎమ్ డూయింగ్ విలన్ క్యారెక్టర్స్. బట్ విలన్ నాట్ ఓ ప్రొఫెషనల్ హై-ఫై విలన్స్ కాదు, నీట్ మిడిల్ క్లాస్ విలన్స్. సో ఈ వేరియేషన్స్ చేయడానికి చేసినప్పుడు ఒక రెఫరెన్స్ ఏమైనా ఉంటుందా? డైరెక్టర్ని అడగడం కానీ, ఇలా చేద్దామా అలా చేద్దామని, లేకపోతే ఇలా చేస్తానని మీరు చెప్పడం కానీ, అలా రెఫరెన్స్ ఏమైనా ఉంటుందా? లేదండి, ఇప్పుడు డైరెక్టర్ ఉన్నప్పుడు మనము మన తెలివితేటలు అక్కడ చెప్పొద్దు. ఆయనకు ఒక విజన్ ఉంటుంది. కరెక్ట్. ఆయన విజన్ తోటి మనకు ఆయన అన్ని రాసుకొని ఉంటారు. అవును. ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయడం బెస్ట్. మన సొంత తెలివితేటలు పెడితే నేనే డైరెక్టర్ అవ్వచ్చు కదా, ఎందుకు అవ్వట్లేదు? ఉచిత సలహాలు 1,00,000 మంది ఇస్తారండి. డైరెక్టర్కి, ఏడీస్కి, రైటర్స్కి ఒక విజన్ ఉంటుంది, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను అందుకని ఎక్కువ పుల్లలు పెట్టాను, అసలు మాట్లాడా, వాళ్ళు చెప్పింది చేస్తా. అదే అదే వాళ్ళు అడిగారు అనుకోండి, ఏం చెప్తారు, రెఫరెన్స్ ఇస్తారా, ఇది ఇలా కావాలి నాకు, నీ మేనరిజం ఇలా ఉండాలి చెప్తారు. వాళ్ళు చెప్తారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే దించేస్తారు. నా సొంత తెలివితేటలు ఎప్పుడు వాడ. వాళ్ళు ఎన్నో రాత్రులు కూర్చుని రాసుకుంటారండి. నేను లైవ్లో చూస్తుంటా కదా, నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతోటి కూర్చున్నప్పుడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ రాస్తూనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు అంత కష్టపడిన తర్వాత మనం వెళ్ళి రెమ్యునరేషన్ తీసుకుని మనం ఉచిత సలహాలు ఇచ్చి ఇంకెందుకు రావాలి? అంటే నువ్వు లిటరల్లీ వాళ్ళకి ఇజ్జత్ ఇవ్వట్లేను. నువ్వు ఎప్పుడైతే ఇజ్జత్ ఇస్తావో డైరెక్టర్స్ కానీ, నీ పెద్దవాళ్ళకి కానీ, రైటర్స్ కానీ, నువ్వు బాగుపడతావు. అది నేను చేస్తాను నా విషయం. నీ విషయం. అండ్ ఈ టైంలో సడన్గా ఆహా నుంచి ఒక కాల్, అండ్ అందులో టోటల్ కామెడీగా చేసే ఒక షెఫ్. సో సుమక్కతో చేయడం, అది కూడా షీఈస్ ద టాప్ మోస్ట్ యాంకర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నా చిన్నప్పటి నుంచి వస్తుంది, అందరు చిన్నప్పటి నుంచి ఆవిడే ఉన్నారు. ఆవిడ ఏం తింటారో ఫస్ట్ కనుక్కోవాలి. సో ఆవిడతో చేయడం, ఈ అవకాశం అసలు రావడం ఎలా వచ్చింది అసలు? ఆశీష్ తేజ అని చెప్పి కీడాకోల ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడండి. సో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కేకి కూడా ఆ డైరెక్టర్ ఆడే. సో వాళ్ళు ఏదో డిస్కషన్లో షెఫ్ కావాలని ఎత్తుకుంటున్నారంట. అదేంటి మన జీవనన్న ఉన్నాడు కదా, షెఫే కదా, ఏం మాట్లాడుతున్నా? అవును జీవనన్న షెఫే అది అంటే. అప్పుడు నితిన్ అండ్ భరత్, సో దే ఎంక్వైర్డ్ అబౌట్ మీ, రియల్గా చదివాడా మొత్తం A to Z ఎంక్వైరీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అప్పుడు నన్ను దింపారు. సో అలా చూసారా, ఎప్పుడు ఒకటి పనికి వస్తుంది కదా మన చదువు. సో నేను అప్పుడు చదివిన పెట్టుబడి పెట్టిందంతా వచ్చేసింది. సో పెట్టినంత వచ్చింది కాబట్టి ఫ్రీ. ఎప్పుడైనా చదువు పనికి వస్తుంది. ఎంత అమ్మో నాకు చదువు అవ్వట్లే అనుకున్నా అది పనికి వస్తుంది ఎక్కడో అక్కడ, ఎలాగ వల్ల ఒక టైం వస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు డల్గా ఉన్నాడు సూపర్ ఫాస్ట్ అవుతాడు, సూపర్ ఫాస్ట్ ఉన్నాడు డల్ అయిపోతాడు. సో అది నేను ఫస్ట్ నుంచి డల్గా ఉన్నా, తర్వాత సూపర్ ఫాస్ట్ అవుతాను చదువులో. కీడాకోల సినిమా అది కూడా ఇంకో లెవెల్ అసలు ఆ సినిమా. అసలు అవునండి, అది డిఫరెంట్ ఫిలిం అంతే, దానికి వేరే పేర్లు ఏం పెట్టలేం, కానీ చాలా ఫాస్ట్ యాక్షన్ అంతా ఉంటుంది. సో దట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు అసలు? ఫ్యామిలీ కదా అసలు నాకు. అంటే పొద్దున్న లేస్తే అక్కడే ఉంటా, అక్కడే తిరుగుతా, అక్కడే తింటా. సో నాకు ఎప్పుడైనా కానీ తరుణ్ది షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు షూటింగ్ చేస్తున్నట్టు అనిపించదు, అంటే ఆ ఫీల్ రాదు.
నేను ఒక షూటింగ్లో ఉన్నా అని అంత న్యాచురల్గా వెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే అంత న్యాచురల్గా వెళ్తున్నామో నా బాడీ కూడా అంత కంఫర్టబుల్గా వెళ్తుంది, డైలాగ్స్ కూడా అంత కంఫర్టబుల్గా వస్తుంది. వచ్చేస్తాయి. మొన్న ఎందుకు నెట్ఫ్లిక్స్ కూడా జాతర సీన్, నెట్ఫ్లిక్స్ జాతర సీన్, అవును. వాళ్ళు స్టేజ్ పైన నాకు ఆ రోజు అంతా చాలా కంఫర్టబుల్గా ఉంటే 1.5 పేజ్ డైలాగ్ వితౌట్ సీయింగ్ చెప్పేసి, అవును, వితౌట్ ప్రాంప్టింగ్, వితౌట్ ప్రాంప్టింగ్ చూసాను నేను, ఉన్నాను కదా. సో అంత కంఫర్టబుల్గా ఉంది నాకు. నన్ను ఎప్పుడైతే ఫ్రీగా వదిలేసి ఆ డైలాగ్స్ వదిలేస్తారో నేను చెప్పేసుకుంటా. మ్మ్. ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతుందంటే ఆ టైంలో ఫోన్లు వాడను నేను. మ్మ్. ఎవడో ఒకడు ఏదో ఒకటి ఫోన్లో చెప్తాడు, మ్మ్. మైండ్ తిరుగుతుంటుంది. ఆ టైంలో ఎవరో ఒకరు వచ్చి ఏందన్నా నువ్వు ఇంకా చదువుతున్నావా, నువ్వు పెద్ద ఆర్టిస్టు, ఇవన్నీ ఇలాంటి వేస్ట్ ఫెలోస్ అందరూ ఇట్లా అనవసరంగా చెప్తుంటే పాడు చేస్తారు అన్నది. మైండ్ అంతా డిస్టర్బ్ అయితే డైలాగ్ దొబ్బుతుంది. మ్మ్. చెప్పకపోతే ఇక డైరెక్టర్ దొబ్బుతాడు, ఇవన్నీ ఉంటాయి. సో ఆ టైంలో ఏం చేస్తాను అంటే నేను ఎవరిని కలవను, ఎవరితో మాట్లాడను, వెంట పెట్టుకోను. మ్మ్. డైలాగ్ చెప్పిన తర్వాత అప్పుడు జోకులు ఏడుస్తాను. మ్మ్. నేను ఎందుకు అంతలా ఉంటాను అంటే నేను అక్కడ డైలాగ్ చెప్తేనే నా కెరియర్ ముందుకెళ్తుంది. అవును, కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ అండి. ఎస్, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనం డైలాగ్ ఎలా డెలివర్ చేసాం అదే మ్యాటర్స్. అవును అండ్ మన కోసం అని అన్ని టేక్స్ కూడా చేయరు. అవును. మన కోసం ఎందుకు ఎవరు చేస్తారండి? ఎందుకు చేయాలి? నేను కాకపోతే ఇంకొకటి పెట్టుకుంటారు. సో మనం మన టాలెంట్ ఏందో వాళ్ళకి చూపించాలి, అప్పుడే కదా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫస్ట్ షాట్ లో చేసిన కిక్ మళ్ళీ రాదు. రాదు, రాదు యాజ్ అన్ ఆర్టిస్ట్ కదా. కష్టం. అంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది, థర్డ్ టేక్ రాగానే టెన్షన్ వస్తుంది. ఎప్పుడైనా అంతే అండి అందరు ఆర్టిస్టులకి. అవునా? నాకే అనుకున్నా. కాదు, ఎందుకంటే ఫస్ట్ టేక్ మాక్సిమం సెకండ్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చో లేకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్, థర్డ్ ఫోర్త్కి వచ్చేసరికి ఇంకా మర్చిపోతాం కూడా ఆ డైలాగ్. కొంతమంది డైరెక్టర్లు మనల్ని డైరెక్ట్ ఆర్టిస్టులు తిట్టకుండా ఫోకస్ దొబ్బింది, ఫోకస్ పోయింది మళ్ళీ అది అంటారు. అన్న నిజంగా చెప్పాలి, నువ్వు సరిగ్గా చెప్పలేదని మళ్ళీ ఫీల్ అవుతావు అంటారు. సో నేను అది కాదన్నా, ఇట్లా కాదు, అది కాదు. పక్కన కోతులు ఉంటారండి, నవ్వుపిస్తూ ఉంటారు. సో అప్పుడు దొబ్బేసా నాకు. నేను మ్యాక్సిమం సెట్కి వెళ్ళంగానే స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా అందరితో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తాను. ఒకసారి బాడీ రిలాక్స్ అయిపోవాలి నాకు. బేసికలీ రిలాక్స్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా జోన్లోకి వెళ్ళిపోతా. మూడీగా వెళ్ళాను అనుకోండి నేను ఏం చేయలేను ఆ రోజు. అందుకని మ్యాక్సిమం నేను ఎవరి ఫోన్లు ఎత్తాను, ఎవరితోటి గొడవలు పెట్టుకోను, ఎవరితోటి పెంట పెట్టుకోను. ఇప్పుడు మీరు నన్ను తిట్టారు అనుకోండి నవ్వుకుంటూ వెళ్ళిపోతాను, పట్టించుకోను అసలు. బెస్ట్ వే టు బి. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఆహాలో ప్రోగ్రామ్? చాలా హ్యాపీగా అండి. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యా. చాలా చాలా అంటే చాలా, చాలా అంటే చాలా. అంటే సుమక్క గారు కామెడీ ఒక లెవెల్ అంటే మీది మరో లెవెల్. అంటే నేను నాది ఒప్పుకోనండి, ఎందుకంటే సుమక్కతో ఉన్నాను కాబట్టి నాకు అంత పేరు వచ్చిందని నేను మీ అనుకుంటున్నాను. ఎక్స్ప్రెషన్స్ ఆర్ ద క్యూటెస్ట్ యాక్చువల్లీ. అక్కడున్న ఆర్టిస్టులు అందరు చేయడం బట్టి అందరి వల్ల అందరికీ పేరు వచ్చింది. సో నేనేంటంటే సినిమాల్లో చేసేటోడు సడన్గా సుమక్క పక్కన కుక్కరీ షోలో కనపడడం అనేది, సో అది కాలనీలో కూడా చాలామంది గుర్తింపు. జీవన్ గారు అంటారు. ముందు అరే ఆ గుండుగాడు ఆ యాక్టర్. సో గుండు ఫేమస్ ఎప్పటికైనా. సక్సెస్ స్టోరీస్ గుండుస్కి ఎక్కువ ఉంటాయి. గుండు లేకుంటే రిగ్రెట్స్ ఉన్నాయా అలా అని మీకు? ఒకప్పుడు ఇక్కడ దాకా ఉండేది మేడం జుట్టు. అవునా? పోయింది మీ అందరు దిష్టి పెట్టి. మా అందరి దిష్టి. గుండె బెస్ట్ ఆల్వేస్. ఖర్చు ఉండదు, హ్యాపీగా ఉంటుంది. ఎండాకాలంలో ఇంకా బాగుంటుంది. కానీ ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయాలి, అదొకటి దోలు తీరిపోద్ది. ఒక షెఫ్ నుంచి ఒక ఆర్టిస్ట్గా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకేదో చేయాలని వెళ్ళే అవకాశాలు ఉంటాయి మీకు, లేకపోతే హౌస్ ఇట్? ఇందులో ఇండస్ట్రీలోనే పాతిపోదామని చూస్తున్నాం. ఒక్కసారి రంగు పడితే అదే రాళ్ళం. అది డైలీ షూట్స్ బిజీలో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాయి, ఇంట్లో కూర్చుంటే బద్ధకం. సో ఇప్పుడు ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? నెట్ఫ్లిక్స్ ఒకటి మనం చేస్తున్నాం కదా, అవును, మంచి క్యారెక్టర్ మల్లికరామ్, సూపర్ సుబ్బు మల్లికరామ్ డైరెక్టర్ గారు. 12A రైల్వే కాలనీ అని నరేష్ గారితో చేస్తున్నాను. నరేష్ గారితో. నాని కాసర్గడ్డ డైరెక్షన్, డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు దాంట్లో చేస్తున్నాను. ఏంటి అందులో క్యారెక్టర్ అడగచ్చా? సంథింగ్ చేంజ్, టోటల్లీ చేంజ్. జీవన్ అంటేనే చేంజ్ అయిపోతాను ఇందులో. ఆహాలో ఒకటి సినిమా చేస్తున్నాను, శ్రీకాంత్ డెబ్యూ డైరెక్టర్, అది కూడా మంచి క్యారెక్టర్. రాజ్ కందుకూరి గారిది ఒకటి చేస్తున్నాను, శివ కందుకూరి తోటి. విజయ్ అని జయమ్మ పంచాయతీ డైరెక్టర్ విజయ్,
ఆయనతో ఒక సినిమా చేశా. మిత్రమండలి అని ఒకటి చేస్తున్నా సినిమా. నైస్. ఎప్పుడు రిలీజ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా అన్ని. అన్ని డిఫరెంట్. అండ్ ఈడు మన జీవనేనా అనే ఒక సందర్భం కూడా ఉంది కొన్ని సినిమాల్లో. సో మీరు సెట్కి వెళ్ళి మనది మనం చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకోళ్ళ నుంచి నేర్చుకునేది మరింత ఉంటుంది. అవును, సో అది కూడా నిరంతరం జరుగుతూ ఉంటుందా మీ దాంట్లో? డెఫినెట్లీ అండి. నాకు కొంతమంది సీనియర్ యాక్టర్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు యాక్ట్ చేస్తుంటే అక్కడే కూర్చుంటా, చూస్తా. బేసికల్లీ కాపీ క్యాట్ నేను. పక్కనోడు ఏం చేస్తున్నాడో అవన్నీ అబ్జర్వ్ చేస్తా. చిన్నప్పుడు కూడా కాపీ కొట్టాను. సో ఆయన అబ్జర్వ్ చేస్తా, ఆ మనిషి ఏంటి, ఎలా చేస్తున్నాడు ఏంటి అంటే. నా వల్ల అయితే నేను చేసేస్తా. అయ్యి నా వల్ల బాడీకి సపోర్ట్ చేయట్లేదంటే చేయలేను. ఇప్పుడు మీలో ఒక టాలెంట్ ఉంటుంది, నాలో ఒక టాలెంట్ ఉంటుంది. సో నేను ఎంతవరకు మీ దగ్గర నుంచి తీసుకోగలుగుతానో అంతవరకు తీసుకుంటాను, లేదు అంటే చేయలేను. సో విశ్వక్సేన్ గారితో కూడా మీరు చేశారు, ఫలక్నామా దాస్ కదా? అవును, ఫలక్నామా దాస్ చేశాను, మెకానిక్ రాకీ చేశారు. సో ఆయనతో మీ అనుబంధం ఎలా ఉంది? ఈజ్ వెరీ నైస్ గా. అందరూ అనుకుంటారేమో బయట, లేదు, ఈజ్ వెరీ ఫెంటాస్టిక్ పర్సన్. ఇక్కడ ఏముందో ఇక్కడ వస్తుంది అది. ఆడ అసలు ఏం పెట్టుకోడు ఆడు లోపల, క్యూట్ గా ఓపెన్ పర్సన్. అవును, ఏంటంటే ఆడు తగిలే దెబ్బకి మాట్లాడుతుంటాడు. ఇప్పుడు రాళ్ళు వెళ్తూ ఉంటాయి, ఆ పెయిన్ మాట్లాడతాడు, తర్వాత మళ్ళీ కూల్ అయిపోతాడు. జిమ్ క్యాండిడేట్. నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశాను అతనితో. అండ్ నాకు నార్మలీ యాజ్ అన్ యాక్టర్ చాలా ఇష్టం విశ్వక్సేన్ గారు, బికాస్ స్క్రీన్లో చూశాను. అండ్ అఫ్ కోర్స్ ఫలక్నామా దాస్ ఇవన్నీ చూసి భలే ఉన్నాడు అబ్బాయి, బాగా చేస్తున్నారు అనుకున్నాను. నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి వెళ్ళినప్పుడు యాక్ట్ చేశాను. వెరీ ప్రొఫెషనల్, ఏం చెప్తారో అది చేస్తారు, అండ్ దానికన్నా ఎక్కువే చేస్తారు. వెరీ ప్రొఫెషనల్, అండ్ ఇంకా ఎక్కువ నచ్చేసారు నాకు. సినిమాలో కన్నా ఇంటికి వెళ్ళి చూడండి, అవునా? అబ్బో చంపేస్తాడు, ఆడు ప్రేమ తట్టుకోలేము, అందుకని ఇంటికి వెళ్ళి. నో, ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, అండ్ ఐఎమ్ హ్యాపీ ఆయనతో పనిచేశాను, ఆ అవకాశం దొరికింది. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అతి చిన్న వయసులోనే మనకి అనుకోకుండా ఆ బాల్యం పోకుండానే కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి మనకి. ఆ దెబ్బల నుంచి కొన్ని మనం నేర్చుకుంటాం, ఎలా ఉండకూడదు అని, ఎలా ఉండాలో అని. అండ్ దాన్ని కక్షగా కూడా పెట్టుకుని మారేవాళ్ళు కొంతమంది ఉంటారు. దాన్ని పాజిటివ్గా తీసుకుంటూ, లేదు ఇది నా మార్పుకే అని మీలాగా ముందుకు సాగే వాళ్ళు ఉంటారు. సో వాట్ ఈస్ ఇట్, ఏం చెప్దాం అనుకున్నారు యాజ్ అ పర్సన్ ఇవాళ, సెల్ఫ్ మేడ్ మ్యాన్గా? చిన్నప్పటి నుంచి తగిలిన దెబ్బలన్నీ మీరు చూస్తూ ఎదుగుతున్నారు అంటే 100% యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అది జీవిత పాఠం నేర్పిస్తూ ఉంటుంది అందరికీ. ఇంకోటి ఏంటంటే డబ్బు లేనిదే ప్రపంచం లేదండి, ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడు మనకి. 100% చెప్తున్నా. నీతో పాటు తిరిగే ఫ్రెండ్ కూడా దెబ్బే అంటాడు. ఇప్పుడు జనాలకు కావాల్సింది అంటే గౌరవం. ఆడే కార్లో తిరుగుతున్నాడు, ఆడు ఏ ఇంట్లో ఉంటున్నాడు, ఆడి ఇల్లు ఎలా ఉంది, లోపల ఐటమ్స్ ఎట్లా ఉన్నాయి, ఆడు తినే ఫుడ్ ఏంటి, ఇవే చూస్తారు. బట్టలు, ఈరోజు వేసిన టీషర్ట్ రేపు రాత్రి మళ్ళీ పార్టీలు వేసుకెళ్తే, అరే నిన్నే కదరా ఈ టీషర్ట్ వేసుకెళ్ళావు, ఇట్లాంటివి. సో నువ్వు అన్నీ మెయింటైన్ చేసుకుంటూ, నువ్వు కష్టపడి సంపాదించుకుంటూ వెళ్తుంటే గౌరవం ఇవన్నీ వస్తుంటాయి. అలా అని నువ్వు డబ్బుని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఎక్కడో చోట స్టాప్ అవుతుంది. సో అది కాకుండా నువ్వు వచ్చిన డబ్బుని రొటేషన్లోకి వెళ్ళాలి. డబ్బే క్రియేట్ చేస్తుంది. ఇట్ విల్ టేక్ టైం, బట్ 100% మీరు ఇప్పటి నుంచే కాన్సన్ట్రేషన్ చేస్తే ఫ్యూచర్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక 50 years తర్వాత ఏ ప్రొఫెషన్, నువ్వు సాఫ్ట్వేర్ అయినా కానీ, ఇండస్ట్రీ అయినా కానీ, హోటల్ ఏదైనా కానీ 55-60 years తర్వాత నువ్వు ముసలోడు అవుతావు. అప్పుడు డబ్బు ఆటోమేటిక్గా నీకు నెలకు ఇంట్లో కూర్చుంటే 3 లక్షలు 4 లక్షలు మినిమం 5 లక్షలన్నా రావాలి. దట్ ఈస్ యువర్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎక్కువద్దు, ఎక్కువ ఉన్న ప్రమాదమే, దొంగలు ఎక్కువ ఉంటారు మళ్ళీ, అదో పెద్ద తలకైనా. నువ్వు సంపాదించింది నువ్వు తిను, మీ పిల్లలకి, ఫ్రెండ్స్కి, అందరికీ. అడిగినోడికి నువ్వు అనకుండా పెట్టు. ఇప్పటికీ ఫ్రెండ్స్ ఎవరైనా డబ్బులు అడిగితే నేను అంట 10,000 ఇస్తాను, నన్ను ఇంకెప్పుడు అడగకంటాను అంటారా? డైరెక్ట్ అంట. ప్లీజ్ డోంట్ ఆస్క్ రా, నువ్వు 30,000 50,000 అడిగా, నా వల్ల కాలేదు, బట్ నా దగ్గర ఒక 5,000 ఉంది, అవి నీకు ఎంతో కొంత పనికి వస్తుంది, పెట్టుకో, ఇవ్వకు, ఇంకెప్పుడు అడగకున్నాను. నాకే చాలా టైట్ ఉంటుంది అప్పుడప్పుడు, అర్థం చేసుకోండి అంట. సో అది చెప్పడం చాలా చాలా బెస్ట్ అండి. నో చెప్పడం అనేది ఇంకా మంచిది. డైరెక్ట్ నో చెప్తే ఇంకా మంచిది. బట్ నేను చెప్పలేను, మొగవాటానికి పోతాం.
చాలా మొగవాడిని వెళ్తా. కష్టాల్లో ఉన్నాడు అంటే నేను 100% నేను ఇట్లా ముందుకు వెళ్ళిపోతాను. నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాకు ఏడుపు వచ్చేస్తుంది. అన్నం లేదు, అన్నం తినట్లేదు, వాడికి ఏదో స్కూలు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఏదో చెయ్యాలనిపిస్తుంది, చేస్తా. ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఉన్నారు, ఇబ్బంది అయింది, నాకు తెలిసిన స్కూల్స్ ఉంటాయి కదా, చెప్తా వెళ్ళి బయట 30,000 కట్టాలి, నువ్వు ఎంత కడుతున్నావు అమ్మ, 10,000, రైట్ ఇక్కడ కట్టు, నేను చెప్తాలే అంట. సో ఐ కెన్ డూ ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఆల్టర్నేటివ్స్ ఇస్తా. ఎంత తక్కువలో ఎలా చేయొచ్చు. ఇప్పుడు నేను అన్నిటికీ డబ్బులు పెట్టేస్తుంటే ఇంకా ప్రపంచం ఇంకా వస్తారు నాకు, అప్పుడు నేను ఖాళీ అవుతాను. కరెక్ట్. సో బెటర్ నువ్వు దాన్ని ఆల్టర్నేటివ్స్ ఆప్షన్స్ దారి చూపిస్తారు, దారి చూపించాను. అండ్ మీ గురించి ఇంకో విషయం నాకు తెలిసింది ఏంటంటే దట్ ఇలాగే ఉదాత్త హృదయంతో చాలా సేవలు చేస్తూ ఉంటారు. లాక్డౌన్లో చేశాను మేడం, లాక్డౌన్లో చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. నాకు అది చేసే హ్యాపీనెస్ వస్తుంది, నా మూడ్ బాగాలేకపోతే చేసేస్తాను. అండ్ అంతేకాకుండా చాలామందికి మీరు హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్కి ఏదైనా అంటే సహాయం కావాలన్నప్పుడు మీకు తెలిసిన డాక్టర్స్ ద్వారా లేకపోతే మీకు తెలిసిన హాస్పిటల్స్ ద్వారా మీరు హెల్ప్ చేశారని కూడా విన్నాం. అర్ధరాత్రి అర్ధరాత్రి ఎప్పుడైనా కాల్ వస్తే ఐఎమ్ దేర్, ఎవరికి ఫోన్ చేయాలి అంటే ఎస్ జీవన్ కుమార్, హీఈస్ ద ఆల్ టైమ్ పర్సన్ అని. 100% నాన్న, ఎనీ టైం కాల్ చేయొచ్చు. నా అనే వాళ్ళ దగ్గర ఒక నెంబర్ ఉంటుంది, పబ్లిక్ ఒక నెంబర్ ఉంటుంది, బాగా క్లోజ్ ఒక నెంబర్ ఉంటుంది. 3 నెంబర్లు మెయింటైన్ చేస్తున్నారా? సో బాగా క్లోజ్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న నెంబర్ బాగా క్లోజ్ అని అంటే బాగా క్లోజ్ ఇప్పుడు మీరు, తరుణ్ భాస్కర్ గారు, ఇంకా ఇట్లా అందరూ బాగా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఉంటే మీ అందరి దగ్గర ఉంటాయి, ఎనీ టైం కాల్ చేయండి. ఎమర్జెన్సీ ఉంటేనే కదా కాల్ చేస్తారు. అర్ధరాత్రి ఎందుకు కాల్ చేస్తారు మేడం? కాల్ చేసి ఏం చేస్తున్నావు అంటే పడుకునే టైంలో ఎవడో అడగడు, హాలగాడు అయితే అడుగుతాడు. కానీ ఇది సో అండ్ సో ప్రాబ్లం అయితే 100% ఐఎమ్ రెడీ, ఎనీవేర్ ఎనీ ప్లేస్, నో ప్రాబ్లం, ఐ కెన్ హ్యాండిల్ ఎనీ. అది ఎందుకంటే మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల మీరు స్వతహాగానే మీరు దట్స్ హౌ యు ఆర్ అంటారు. లేదు, జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ స్వతహాగా రెండు అన్నీ అండి, ఆల్ మిక్స్. మీకు లైఫ్ పాఠాలు ప్రతిదీ నేర్పిస్తుంది. ఉత్తి పుణ్యాన్ని ఎవడు ఇక్కడ కూర్చోడు, ఎవడు ఏం చేయడు. అవునండి, అన్ని బాధలు పడేయచ్చు, ప్రతి మనిషి పడతాడు. సో అది కామన్. కానీ నేను ఏ హెల్ప్ కావాలన్నా నేను చేయగలుగుతాను, ఛానల్ చూపించగలుగుతాను. అది ఐ కెన్ డూ ఇట్ త్రూ అఫీషియల్. ఏమో నాకేదో ఇట్లా తెలుసా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తా, లేకపోతే హాస్పిటల్స్ ద్వారా చేస్తా, లేకపోతే మనకు ఉన్న కాంటాక్ట్స్. ఇప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుంటారు, చాలామంది డాక్టర్స్ హెల్ప్ చేస్తుంటారు. సో అట్లా నాకున్న సర్కిల్ మొత్తం మంచోళ్ళే అండి, చాలా మంచోళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. అదే చాలామంది అంటారు, అరే నా ఫోన్లు ఎత్తర్రా వాళ్ళు, నీ ఫోన్ ఎట్లా ఎత్తుతారా అని. నా హౌలగాళ్ళగా రెగ్యులర్గా చెయ్యారా, పని ఉంటే చేస్తారు, ఎత్తలేదు రా. సో నేను ఎవరు కాల్స్ కూడా చేయను, నాకు పని ఉంటే చేస్తాను. సో మీరు ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించారా? 10th క్లాస్లో ఒక అమ్మాయిని ప్రేమించినుండే, గంగారంలో ఉంటుంది. వెళ్ళి చెప్పారా ప్రేమించానని? అప్పుడు తెలిసి తెలియని పెద్ద లెటర్ రాసిచ్చా, చింపి పక్కన మాడేసింది. యాక్చువల్లీ పోనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయేమో అదే అనుకుంటా. సరే ఆమె పక్కన ఫ్రెండ్ ఉంది, నువ్వని ఒప్పుకోవచ్చు కదా అలా. సో అంటే అరే నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఎవరు ప్రేమిస్తున్నా ఒకటే కదా అన్న, నీకు బాగా లోటు సర్లే కష్టం అని. ఓకే, దాని తర్వాత ట్విస్ట్ ఎలా వచ్చిందంటే ఆఫ్టర్ 15 years అనుకుంటా పెళ్ళి అయిపోయి పిల్లలు వాళ్ళకి, గుడి దగ్గర షాప్లో ఉన్నా నేను, యాక్టర్ అయిపోయాను అప్పుడు. హే జీవన్ జీవన్ అన్నది, ఎవరు చూసాను గుర్తుపట్ల, నేను నేను అని పేరు చెప్తుంది. ఓకే 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 అనుకున్నా. జీవన్ నా తర్వాత ఇంకో పై చెప్పి అది కూడా వచ్చేసింది రా ఇక్కడే అక్కడ. అలా ప్యాకేజీలు ఎలా వచ్చారు అంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెలు. నాకు తెలీదు, స్కూల్లో ఉన్నప్పుడు అక్క చెల్లెలు అని తెలీదు నాకు. సరే అని తర్వాత తెలిసింది అక్క చెల్లెలు, బాగా మాట్లాడారు. జీవన్ మా హస్బెండ్స్ వస్తున్నారు, నేను పోతా, నీకు దండం పెడితే అనవసరంగా గెలికించుకున్నట్టున్నా అని చెప్పి సైలెంట్గా వచ్చేసి. అది 10th class స్టోరీ. కాదు దాని తర్వాత ఇంకొక అమ్మాయి ఉండేది, ఏదో చెప్పా, నెక్స్ట్ డే వాళ్ళ అమ్మ చెప్పాడు కదా అని వాళ్ళ కజిన్కి ఇచ్చి పెళ్లి చేసుకుని పంపించేసింది ఆస్ట్రేలియాకి. చూసినా కానీ ఫరక్ ఏం పడదు. అవునా?
పిచ్చలైట్. అవును, ఈ అమ్మాయి కాకపోతే ఆ పక్క అమ్మాయినే ఒప్పుకున్నారు మీకేంటి? ఆ పెళ్ళి అవత చేసింది, దగ్గరుండి చూసే బాధ్యతలన్నీ నాకే అప్పచెప్పారు అప్పట్లో వాళ్ళ డాడీ. ఇది ట్విస్ట్. నిజమా? సో మీరు అప్పుడు ఒక సినిమా హీరో లాగా 2016 చిచి అస్సలు నేను ఎక్కువ బాధపడ, బట్ మంచి ఫ్రెండ్స్గా ఉండిపోతాం లైఫ్ లాంగ్. ఓకే. అది నా దరిద్రం. అది వన్ సైడ్ లవ్, అన్ని వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ రావట్లేదు. ఐ రెస్పెక్ట్ ఎ లాట్ అండ్ ఐ విల్ నెవర్ టెల్ మై లవ్ టు ఎనీవన్. ఉన్నా కానీ లోపల పెట్టుకుంటా. జరగని పని ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, అంతే తప్ప. ఉన్నారు, లేరని ఏమన్నా, ఇప్పటికీ ఉంది, ఒక అమ్మాయి ఉంది. చెప్తే ఒక 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఐ డోంట్ వాంట్ దట్ 3 ప్రాబ్లమ్స్. అందుకనే నేను హ్యాపీగా ఉన్నాను. పీస్, అదే అంటున్నా, పీస్ ఇంపార్టెంట్. పీస్ ఇంపార్టెంట్. మీరు ఏమైనా చేసుకోండి, ఎంతైనా సంపాదించండి, పీస్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా. సో దాని గురించి కష్టపడతా. అది ఎంతమంది వచ్చినా దూరం పెడతా, కానీ పీస్ ఇంపార్టెంట్. ఇన్ మై ఫ్యామిలీ నో వన్ విల్ డిస్టర్బ్ మీ ఎట్ ఎనీ టైం. మా అన్నయ్య, మా అక్క, ఎవరు, మా డాడీ, మా పిన్ని, మా అమ్మ, మా తమ్ముడు ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు. నెవర్ ఎవర్ డిస్టర్బ్స్. వద్దు, ఆడేదో బిజీలో ఉంటాడు, ఆడేదో టెన్షన్ ఉంటాడు, వదిలేయండి. మీరే చేస్తారు కావాలి. నేనే చేస్తాను. నేను సండే వెళ్తాను, ఇంటికి వెళ్తా, మాట్లాడతా, అందరితో ఉంటా. మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తా, మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి, అందరింటికి ఒక రౌండ్ వెళ్తూ ఉంటా సండే. అందరిని కలిసి అందరు ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కునే నేను వస్తాను. బట్ ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరు, నేనే వెళ్తాను. అండ్ ఏ ఫంక్షన్స్ ఉన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ పెడతారు. వాళ్ళు ఎవరి దగ్గర నా పర్సనల్ నెంబర్ లేదు, ఓన్లీ మా అమ్మ దగ్గరే ఉంది. మా అమ్మ, మా నాన్న దగ్గర పర్సనల్ నెంబర్ ఉంటుంది. ఎనీ ఎమర్జెన్సీ కాల్ చేయండి అంటారు, అంతే. మై ప్రజెంట్ మదర్ ఈజ్ ఆల్సో టీచర్. సో స్కూల్ శ్రీ విద్యా మందిర్లో టీచర్, మంచి 5th క్లాస్ దాకా. అండ్ బ్రదర్ కూడా జాబ్ చేస్తున్నాడు. నౌ ఈస్ పుట్టింగ్ స్టార్ట్అప్ చేయడానికి చూస్తున్నాడు. నేను సెడ్ ఐ విల్ సపోర్ట్ వాట్ ఎవర్ యూ వాంట్, టెల్ మీ, ఐఎమ్ రెడీ టు డూ. సో ఫాదర్ ఈజ్ రిటైర్డ్ ఎంప్లాయ్. మళ్ళీ రెస్టారెంట్స్లో ఏమైనా స్టార్ట్ చేస్తారా ఏదైనా? నేను స్టార్ట్ చేయను మేడం, బట్ ఐ విల్ ఇన్వెస్ట్ ఆన్ ద రెస్టారెంట్స్. చేస్తారు? యా, ఇన్వెస్ట్ చేస్తా, కానీ లీస్ట్ రెస్పాన్సిబుల్ తీసుకోను. పెట్టిన డబ్బులకి ఎంత ఇస్తావు నెలకంట, అంతే. సో ఒకవేళ నేను అవుట్ అన్నప్పుడు నాకు ఎంత వస్తుంది, 100% అగ్రిమెంట్స్. అది కూడా వెల్ నోన్ రెస్టారెంట్స్ అయితేనే, కొత్తవి పాతవి ఏముండవు. మీరు పెట్టారనుకోండి, ఇఫ్ ఐ ట్రావెల్ విత్ 10 years, అప్పుడు ఆలోచిస్తా. గంట ముందు, 2 నెలల ముందు పరిచయం నెలతో అసలు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ష్యూర్గా ఉన్నారు మీరు. 100% మేడం. వెరీ నైస్. దెబ్బలు తాగినాయి, గట్టి దెబ్బలు తాగినాయి. డబ్బుల విషయాల్లో చాలా డబ్బులు తాగి, ఇప్పటికీ నా మొబైల్ చూస్తే పొద్దున్నే మెసేజ్ పెడతా. ఇన్ని దెబ్బలు వచ్చాయి డబ్బుల వల్ల అన్నప్పుడు, ఇప్పటికైనా మీరు అది ఆపుతున్నారా, డబ్బులు అలా వెళ్ళిపోకుండా? డబ్బు కొన్ని చోట్ల పెట్టాము. అది ఫర్ ఆఫ్టర్ 50 years తర్వాత గుడ్లు పెడుతుంది. అది ఇప్పుడు ఏం పెట్టదు. కానీ ఇప్పుడైనా కొన్ని లెసన్స్ నేర్చుకున్నారా అందు నుంచి? యా, ఇంకా స్టిల్ లెర్నింగ్. స్టిల్ లెర్నింగ్. లైఫ్ ఈజ్ లైక్ జర్నీ అండి. ఎప్పుడు చదువుతూనే ఉండాలి ఇంకా లైఫ్ లాంగ్. ఇప్పుడు ఇక్కడ బస్ ఎక్కాము, భీమవరం దిగాము, మధ్యలో అంతా జర్నీ. పుట్టాము, పైకి వెళ్ళాము, మధ్యలో జర్నీ అంతా. మీరేమి నా దగ్గర తీసుకెళ్ళరు, నేనేం మీ దగ్గర తీసుకెళ్ళాను. మీకోసం కొన్ని రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, క్విక్గా ఆన్సర్ చేయాలి. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నా ఇష్టమైన హీరోయిన్ అప్పట్లో సిమ్రాన్ అండి. ఇప్పుడేమో ఎవరు బాగా చేస్తే వాళ్ళే. చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక చేంజ్ అవుతుండే, బికాజ్ నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ అవర్ లైఫ్. సో అట్లా హీరోయిన్స్, హీరోస్, యాక్టర్స్, నథింగ్ ఇస్ పర్మనెంట్. ఆ టైం వరకు ఎవరు బాగా యాక్ట్ చేశారో అందులో నుంచి మనం ఏం తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్, అంతే చాలు. మీకు హీరోగా ఛాన్స్ వస్తే చేస్తారా? చేయరా? ఎందుకు? హీరోగా నిలదొక్కోవడం చాలా కష్టం, అందుకనా? సో బెటర్ అవార్డ్ హీరో. మీకు నచ్చిన విలన్ క్యారెక్టర్ చేసే ఆర్టిస్ట్ ఎవరు? మోహన్ లాల్. ఐ లవ్ మోహన్ లాల్. కంటి చూపుతో కొట్టేస్తాడు ఆయన. మీకు కోపం వస్తే ఏం చేస్తారు? కోపం వస్తే మా డ్రైవర్, మా అసిస్టెంట్కి తిట్లు పడతాయి. అవునా? ఎవరిని తిట్టలేను కదా మేడం, వాళ్ళంటే తెలుసు, వాళ్ళు భరిస్తారు. వాళ్ళని తిట్టట్లేదని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు. సంతోషం వస్తే ఒక 4-5 ఫోన్ చేసి మందాదం రా. ఓకే. మీకు బాగా నచ్చిన సినిమా, చాలా సార్లు చూసిన సినిమా ఏంటి? ఈడియట్ అండ్ రక్త చరిత్ర. రక్త చరిత్ర అయితే నేను డల్లో ఉంటే ఆ సాంగ్స్ పెట్టుకుంటాను, చాలా హైప్ వస్తుంది నాకు.
మీలో మీకు నచ్చే అంశం ఏంటి? ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను ప్రేమించకపోతే ఇంకొక వేరే వాళ్ళని ఎట్లా ప్రేమిస్తుంది మరి. కరెక్ట్. మీకు ఇష్టమైన దర్శకులు వాళ్ళతో ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? కొత్తగా ఆలోచించే ప్రతి డైరెక్టర్ నా ఇష్టమైన డైరెక్టర్స్. ఓటీటీస్, మూవీస్ రెండు ఇంత ఫాస్ట్గా వస్తున్నాయి కదా, సో రెండిట్లోనూ నిలదొక్కుకోవడం, హౌ డూ యూ థింక్ యూ కెన్ బ్యాలెన్స్ ఇట్? జస్ట్ ఐఎమ్ డూయింగ్ యాక్టింగ్ చేస్తున్నా. ఓటీటీ మూవీ అదేం లేదు, వచ్చినట్టు చేసుకుంటూ పోతా. అది ఓటీటీయా ఎక్స్టీటీయా హాలీవుడ్ అవన్నీ నాకు సంబంధం లేదు. ఓకే. మీకు నచ్చిన ఫుడ్? నాకు పులిహార అంటే చాలా ఇష్టం. పులిహార ఒకటి, గార్లు విత్ చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ, పూరి విత్ మటన్ కర్రీ, మంచి బగారా రైస్, కొబ్బరన్నం అండ్ బూర్లు, బొబ్బట్లు, పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఇంట్లో పిండి వంటలు, మామిడికాయ పప్పు. మీకు వేరే వాళ్ళల్లో బాగా ఆకట్టుకునే అంశం ఏంటి? నిజాయితీ. ఓపెన్గా మాట్లాడండి. అప్పటికి కోపం ఉంటుందేమో కానీ తర్వాత మెచ్చుకుంటా, అంటే నాకు ఇష్టం. మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశం ఏంటి ట్రావెల్లో? ఎక్కువ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను. ఈ ప్లేస్ ఆ ప్లేస్ అంటూ ఏమున్నది. వెళ్ళినా బోర్ కొడుతుంది, మళ్ళీ రాత్రికల్లా ఇంట్లో పడుకోవాలి, నా మంచం నాకు కావాలి. సో ట్రావెల్లో అబ్రాడ్ ఏమైనా వెళ్దాం అనుకున్నారు? ఏమైనా ప్లేసెస్ చూడాలని, హాలిడేకి వెళ్ళాలని? ఎథెన్స్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. రోమ్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. బిఫోర్ నేను ట్రావెల్ చేశాను. రష్యా ఒకటి, సెయింట్ పీటర్స్బర్గ్, కొన్ని ప్లేసెస్. ఐలాండ్స్, గ్రీస్ అండ్ ఎథెన్స్, మాల్టా, దీస్ ఆర్ మై ఫేవరెట్స్. జపాన్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. చాలా కామ్గా ఉంటుంది. చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట. ఉన్నాయి, ఆల్రెడీ వెళ్ళొచ్చింది, అందుకని మళ్ళీ ఒక రౌండ్ వేస్తా. సో మీకు ఈ క్యారెక్టర్ చేస్తే నేను చింపేస్తాను అన్న క్యారెక్టర్ ఏంటి మీరు చేద్దాం? అలా ఏం లేదండి, ప్రతి క్యారెక్టర్కి చింపేయచ్చు. అది డైరెక్టర్ రాయాలి, రాస్తారు వాళ్ళు, దానికి తగ్గట్టుగానే నన్ను పిలుస్తారు. ఎవరు పిలవరు ఉత్తి పుణ్యాన్ని. ఇంత భారీ విగ్రహం ఉన్న జీవన్ గారి వెనకాల ఎంత సున్నితమైన మనసు ఉందో మాకు తెలుస్తుంది. అండ్ దట్స్ బ్యూటిఫుల్. ఆ సున్నితమైన మనసు ఎంత ప్యూర్గా ఉందంటే దట్ వీ విల్ లైక్ యూ అండ్ ఎవ్రీబడి విల్ లవ్ యూ నో మ్యాటర్ థ్యాంక్ యూ వాట్. సో మచ్. ప్రేమనే బెస్ట్ మేడం. మంచిగా నవ్వుకుంటూ హ్యాపీగా ఉండండి. కోపం పడితే ఏమవుతుంది, ప్రెషర్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, తర్వాత జుట్టు ఊడిపోతుంది. నాలాగా చార్కోల్లో రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఫుల్ స్ట్రెస్ తీసుకున్నట్టు, స్టాఫ్ వచ్చేది కాదు, ఆర్డర్స్ బాగా వెళ్ళాలి, పోయింది. అప్పుడు జుట్టు అంతా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ పోతుంది. సో దాని తర్వాత ప్రశాంతత కోసం ఇప్పుడు జుట్టు వస్తా అన్నా కానీ వద్దంటున్నా, డబ్బులు ఇవ్వరు కదా మీరు. సో అందుకని నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పులిహార. పులిహార వచ్చిందంట, ఫస్ట్ అది తిన, ఆకలేస్తుంది, మీరేం వదలట్లేదు నన్ను. సరే అయితే రైట్, థ్యాంక్ యూ. డన్ మేడం, థ్యాంక్ యూ.